హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం రాఖీ అనమాట. సో యాక్చువల్ రాఖీ ఈరోజు కాదు, రేపు. సో ఈరోజు శ్రావణ శుక్రవారం అంట. అందరూ మమ్మీ వాళ్ళందరూ రెడీ అయ్యారు. సో అదొక చిన్న ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ వేసేసి మనమైతే ఇక టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మా బాబాయ్ పిన్ని వాళ్ళు అన్నదానం చేస్తున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ 600 to 700 పీపుల్కి. సో మౌలాలి దగ్గర వెళ్ళాలి. మనం ఇప్పుడు కొత్తపేటలో ఉన్నాం, అక్కడికి వెళ్ళాలి. సో ఇట్స్ అ ఫన్ బ్లాగ్. ఈరోజు రేపు ఏం జరుగుతుంది అనేది. సో అక్కడికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ గో గైస్. మనమైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో మనం వచ్చేసి మౌలాలి దగ్గర ఒక టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ ఏదో నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ బాబాయ్ వాళ్ళు అన్నదానం చేస్తున్నా అన్నారు. సో వచ్చినాం, బాగుంది టెంపుల్. ఈ ఫ్లైఓవర్ కింద అక్కడ మధ్యలో నడుస్తుంది. ఇంకా మనం పోయి చూద్దాం. చాలా క్రౌడ్ ఉన్నారు. 500 to 600 మెంబర్స్ రాక అన్నదానం నడుస్తుంది. లెట్స్ గో. పోతున్నాం మనం ఇప్పుడే. లొకేషన్ అయితే బాగుంది. ఇదంతా ఫ్లైఓవర్ అనమాట. ఇది కూడా మన ఫ్లైట్ అక్కడ పార్కింగ్ చేసినాం, పోతున్నాం. ఇదే గైస్ టెంపుల్. మన వాళ్ళు పోతుర్రు. బాబాయ్ వీళ్ళంతా అక్కడే లోపల ఉన్నారు. మనమైతే ఇన్ని వెళ్ళాలి. చెప్పులు ఇప్పేసి వెళ్దాం. వీళ్ళంతా మన వాళ్ళే. పోయేసరికి ఇప్పుడు బాబాయ్ రియాక్షన్ మీరు చూస్తారు కదా. క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా హెవీ ఉన్నారు. మమ్మీ డాడీ అక్క వాళ్ళు. చూడొచ్చు ఎంత టెంపుల్ చాలా పెద్ద, అంత బాగుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అందరూ ఇదే పూజలు ఉన్నారు. మన వాళ్ళు కూడా రెడీ అయ్యారు. మన అన్నదానం బయట, బాబాయ్ వాళ్ళు అందరూ బయట ఉన్నారు. మనం ఒకసారి దర్శనం అయిపోయింది. అది మమ్మీ వాళ్ళందరూ దర్శనం చేసుకున్నాక బయటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇట్లా మీ అందరినీ పంచుకుంటుంటే గైస్ పిన్ని అన్నమాట స్పాన్సర్. పిన్ని, తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, బాబాయ్, ఇదంతా లైన్ దానికే. మనం ఇప్పుడు పోవాలి. ఒక ఫోటో తీసేసి పోదామని అవుతున్నాం. మనలందరూ వెయిటింగ్. గైస్ అన్నదానం అయితే అయిపోయింది. మస్తు మంచిగా అయింది. చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు. బాబాయ్ వాళ్ళు తీసుకున్నారు. బాబాయ్ వాళ్ళంటే ఇక మన వాళ్ళది అన్నట్టు వచ్చినాం. బాబాయ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఆఫీస్ ఉందని. ఇప్పుడు మనం కూడా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఈరోజు ఏం లేదు, ఈవినింగ్ ప్లాన్స్ అయితే ఏం లేవు, చూడాలి. కానీ రేపు ఉంటుంది. రేపు రాఖీ కాబట్టి మనది ముందే పెద్ద ఫ్యామిలీ కాబట్టి మన పెద్దనాన్న పెద్దమ్మ అందరూ వస్తారు. సో 3 ఫ్యామిలీస్ వీళ్ళందరూ వస్తారు. నేను బ్లాగ్ చేస్తూ ఉంటే ఇది పక్కకెళ్ళి నవ్వుతుంది వచ్చి. నన్ను అందుకే నేను దూరం ఉంటాను బ్లాగ్ చేసేటప్పుడు. ఎప్పుడు వీళ్ళ దగ్గర ఉండి నవ్విస్తారు. సో అదనమాట ప్లాన్. టుమారో కలెక్షన్. ఓకే, రేపు రాఖీల కలెక్షన్ చూడదు, బాగుంటుంది ఈసారి. వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో గాయస్. సో ఈరోజు రాఖీ. ఈ వీడియో చూసిన అందరి సిస్టర్స్కి రాఖీ శుభాకాంక్షలు. నాకు చాలామంది సిస్టర్స్ ఎక్కువ. సో రాఖీ చాలా స్పెషల్. ఇప్పుడు కూడా లోపల నడుస్తుంది. తమిళ చూసినట్టు మీకు అర్థమైపోతుంది. మా అత్త వీళ్ళందరూ గోల్డ్ రాఖీస్ కడుతున్నారు, మా డాడీ వాళ్ళకి నాకు. సో గోల్డ్ రాఖీ అంటే మరి అర్థం చేసుకోవచ్చు. మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్ అన్నదమ్ములు అనమాట. సో ఒకతే ఆడపిల్ల. సో వాళ్ళందరికీ మెమరబుల్గా ఉండాలని చెప్పి కడుతుంది. చూపిస్తా గోల్డ్ రాఖీస్ అవన్నీ ఏందని చూపిస్తా. ఇంకా లోపల అందరు రెడీ అవుతారు. మనం కూడా కుర్తా సెటప్ ఇవన్నీ ఉంటాయి, తెలిసిందే కదా. మనం ఫెస్టివల్ అంటే రెడీ అవుతాం, రెడీ కావాలి మనం. మమ్మీ రెడీ అవుతుంది. సో మన డ్రెస్ ఇస్తే మనం కూడా రెడీ అవుతాం. సో చెల్లో లోపలికి వెనక చూడాలి ఎంత కట్నం పెట్టాలో. నేనైతే మాకు నా బడ్జెట్లోనే పెడుతున్నాను, ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకంటే మన శాలరీ పెద్దగా లేదు. సో చిన్న రోజు ఆబ్వియస్లీ ఇస్తాం, కానీ ఇప్పుడైతే లేదు. మనమైతే రెడీ అయిపోయినాం గాయస్. దిస్ ఈజ్ ద ఫిట్ చెక్. డ్రెస్ కూడా మనం మంచిగా ఇస్తాం. సో అక్క వాళ్ళు మమ్మీ వాళ్ళందరూ రెడీ అవుతున్నారు, అత్త వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. సో కానీ మా అక్క ఫోటోషూట్ నడుస్తూనే ఉంది వెనకాల. సో లెట్స్ గో నెక్స్ట్. ఇక రాఖీ ప్రోగ్రామే
కట్నం పెట్టాలి. ఎంత పెడతారో మాకు ఈరోజు మొత్తం కలెక్షన్, ఎందుకంటే బాబాయ్, తమ్ముళ్ళు, నేను, డాడీ, అబ్బు, పెద్ద నాన్నలు మస్తుంది. లెట్స్ గో. అది కొంచెం చూడండి మా అక్క ఫోటోస్ ఎట్లా చేస్తున్నా. పెద్ద నాన్న, మామయ్య వాళ్ళందరూ టీవీ. మనమేమో ఇక్కడ బయట ఎంజాయ్ చేస్తున్నాం, బ్లాగింగ్ తీసుకుంటా. అదిగోండి. హ్యాపీ రాఖీ బాబాయ్. రక్షాబంధన్ సకేత్ కందుకూరి సకేత్ గారు చదువుడు కాదు చెప్తాడు. అంటే వాడు అనేది ముందు వాళ్ళది అయిపోయిన తర్వాత మీ విష్ణు షో అప్పుడే నువ్వు ఆటం వస్తున్నావు. ఆగరా రే, అట్లే ఉండరా రే, అట్లనే ఉండరా. గైస్, మన ఈవెంట్ అయితే అయిపోయింది, చూసారు కదా. సో టైటిల్ ప్రకారం అయితే మా అక్క తీసుకురాలేదు నాకు రాఖీ. మా డాడీ వాళ్ళ కోసం వాళ్ళ చెల్లి తీసుకొచ్చింది. సో అదనమాట మ్యాటర్. మనకైతే రాలే, మనకి సిల్వర్ రాఖీ వచ్చింది. ఇదిగోండి సిల్వర్ రాఖీస్, చాలానే వచ్చినాయి రాఖీస్. అయిపోయింది. మనమైతే అత్త వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చేసినాం. మనకి ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ ఉంది 10కి. సో పండుగ రోజు కూడా మనకు ఖాళీ లేదు. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది ఇక సాఫ్ట్వేర్ అన్న తర్వాత. So that's it for the video guys. See you guys in the next one. Bye bye.